श्री वेदव्यासाय नमः। हरि ओम। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो याति परं जयति सोच्युतः। धर्म विज्ञान वैराग्य परमैश्वर्यशालिनः आनन्दतीर्थ भगवत्पादान् वन्दे निरन्तरम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किरः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायवक सत्यधीरकराब्जोत्ता ज्ञानवैराग्यसागरः सत्यज्ञानक्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आसेतो रातुषाराद्रेः यो दिशो जितवान्मोहो सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। భగవంతుడికి నివేదించినటువంటి అన్నాన్ని భృత్యాతిథి పురస్సరంగా మనం స్వీకరించాలి. అది కూడా భగవంతుడిని స్మరణ చేస్తూ ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి అన్నటువంటి మాటను నిన్నటి పాఠంలో మనం తెలుసుకున్నాం. భుక్తశేషం భగవతో భృత్యాతిథి పురస్సరః భుంజీత హృద్గతం విష్ణుం స్మరన్ తద్గతమానసః ఆచమ్య మూలమంత్రేణ కోష్టం స్వమభిమంత్రయేత్ అని మనం తెలుసుకున్నాం. దాని తరువాత మధ్యాహ్న సమయంలో ఏం చేయాలి భోజనం తర్వాత అన్నటువంటి దాన్ని వివరణ చేస్తారు ఆచార్యుల వారు. సదాచార స్మృతి వేదశాస్త్ర వినోదేన ప్రీణయన్ పురుషోత్తమం అహశేషం నయేత్ సంధ్యాముపాసీతాథ పూర్వవత్. వేదశాస్త్ర వినోదేన భోజనానంతరం సాయం సంధ్యా కంటే ముందు శాస్త్రాధ్యయనములను చెయ్యాలి అన్నటువంటి మాటను ఆచార్యుల వారు చెబుతారు. వేదములు శాస్త్రములు రెండున్నాయి. నిర్ణయమైనటువంటివి వేదములు, నిర్ణాయకమైనటువంటివి నిర్ణయాన్ని చేసేటువంటివి శాస్త్రములు. అర్థాత్ బ్రహ్మసూత్రములు నిర్ణాయకమైనటువంటి శాస్త్రములు, వేదములు నిర్ణయించబడేటువంటివి. అందువల్ల నిర్ణయమైనటువంటి వేదములను నిర్ణాయకములైనటువంటి శాస్త్రములను రెండింటినీ కూడా అధ్యయనం చెయ్యాలి. వినోదేన అంటే ఏదో కాలక్షేపము ఆ అర్థంలో చెప్పలేదు. నుదః ప్రేరణం అంటే ఉచ్చారణము. వేదాధ్యయనాన్ని చేస్తూ దాని అర్థాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాధ్యయనాన్ని చేస్తూ ఆ శాస్త్రముల అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా పురుషోత్తమం ప్రీణయన్ ఆ భగవంతుడిని సంతోషపరుస్తూ భగవత్ ప్రతిపాదకములైనటువంటి శాస్త్రములను నిరంతరంగా అధ్యయనం చెయ్యాలి. ఈ విధంగానే అహశేషం నయే పగటి సమయాన్నంతా కూడా అధ్యయనంలోనే తాను గడపాలి. అర్థాత్ సాయం సంధ్యావందనానికి పూర్వకాలం వరకు కూడా నిరంతరంగా శాస్త్రములను నానా విధమైనటువంటి శాస్త్రములను అధ్యయనం చేస్తూ వెళ్ళాలి. అథ పూర్వవత సంధ్యాముపాసీత
ఉదయం ఏ విధంగా సంధ్యావందనం చేశామో అదే విధంగా సంధ్యావందనాన్ని ఇప్పుడు కూడా చెయ్యాలి అన్నటువంటి మాటను చెబుతారు. సూర్యాస్తమయం కంటే పూర్వం ఆచార్యుల వారే చెప్పినట్టుగా ప్రారంభంలోనే అర్థాత్ స్నానానంతరం సంధ్యావందనాన్ని చెప్పేటప్పుడే ఆచార్యుల వారు ఆ మాటను చెబుతారు. పూర్వాం సంధ్యాం సనక్షత్రాం ఉత్తరాం సదివాకరాం అని 8వ శ్లోకంలో 8, 9 ఆ శ్లోకాల్లో ఆచార్యుల వారు ఆ మాటను చెబుతారు. ఉదయం సంధ్యావందనాన్ని నక్షత్రయుక్తంగా, ఉత్తరాం అంటే తర్వాతి 2 సంధ్యావందనాలు, మధ్యాహ్న సంధ్యావందనము అదేవిధంగా సాయం సంధ్యావందనం సూర్యుడు ఉన్నప్పుడే చెయ్యాలి. మధ్యాహ్న సంధ్యావందనానికి 11 తర్వాత 2 లోపల ఎప్పుడైనా చేయవచ్చు. దాని తర్వాత అది కాలాతిక్రమముగా పరిగణిస్తారు. కొంతమంది సాయంత్రం 4 వరకు కూడా అది మధ్యాహ్న సమయమే, అంత లోపల మధ్యాహ్న సంధ్యావందనాన్ని చేస్తే చాలు అని చెబుతారు. కానీ సాయం సంధ్యావందనం మాత్రం సూర్యుడు ఉన్నప్పుడే చెయ్యాలి. ఉత్తరాం సదివాకరాం అని చెబుతారు. ఆ విధంగా సాయం సంధ్యావందనాన్ని చెయ్యాలి. అది కూడా స్వస్వ శాఖోక్త రీత్యా తమ తమ వేద శాఖలకు అనుగుణంగా దాన్ని చెయ్యాలి. సంధ్యావందనానంతరం ఔపాసనం ఉంటే ఔపాసనం, తర్వాత వైశ్వదేవాది విధులను చేసేట్టుగా ఉంటే అది కూడా పూర్తి చెయ్యాలి అన్నటువంటి మాటను చెబుతారు. దాన్ని ఈ విధంగా విష్ణు స్మృతి అనేటువంటి గ్రంథం ఈ విధంగా చెబుతూ ఉన్నది. భుక్తోపవిష్టో విశ్రాంతో బ్రహ్మ కించిద్ విచారయేత్ ఇతిహాస పురాణాని స్వాధ్యాయంచ పఠేన్నరః అస్తంగతే దినకరే సంధ్యాం కుర్వీత పూర్వవత్. భుక్తోపవిష్టః భోజనం చేసి, విశ్రాంతః కాస్త విశ్రాంతి స్వీకరించవచ్చు. తర్వాత బ్రహ్మ కించిద్ విచారయేత్. బ్రహ్మ అంటే వేదములు అని అర్థం. బ్రహ్మ అంటే బ్రహ్మ ప్రతిపాదకములైనటువంటి శాస్త్రములు. దాన్ని విచారయేత్ ఆలోచన చెయ్యాలి, అర్థాత్ అధ్యయనం చేస్తూ అక్కడ సాధక బాధకములన్నిటినీ కూడా తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే వేదములు అన్నటువంటి అర్థం ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకు అంటే బృహజాతి జీవ కమలాసన శబ్దరాశిషు అన్నటువంటిది అర్థాన్ని చెబుతారు. బృహ అంటే జాతి, అర్థాత్ బ్రహ్మ అన్నటువంటి దానికి బ్రాహ్మణ జాతి అన్నటువంటి అర్థము ఉన్నది. జీవ అర్థాత్ జీవులకు కూడా బ్రహ్మ అని పేరు చెబుతారు. బృహజాతి జీవ కమలాసన, కమలాసన అంటే బ్రహ్మదేవుల వారు, శబ్దరాశి అంటే ఇదే వేదములు. దాన్నే జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్తేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే. హృదా అనుగ్రహపూర్వకంగా, ఆదికవయే మొట్టమొదటి పుత్రుడైనటువంటి ఆ బ్రహ్మదేవుల వారికి బ్రహ్మ తేనే, బ్రహ్మ అంటే వేదములను, తేనే ఉపదేశించాడు భగవంతుడు అని భాగవత ఆద్య శ్లోకంలో కూడా మనం తెలుసుకోవచ్చు. అక్కడ కూడా బ్రహ్మ శబ్దానికి వేదములు అన్న అర్థం ఉన్నది. ఆ విధంగా బ్రహ్మ కించిత్ విచారయేత్. ఇతిహాస పురాణాన్ని, ఇతిహాసములు మహాభారత రామాయణాదులను, భాగవతాది పురాణములను స్వాధ్యాయంచ పఠేన్నరః తన శాఖోక్తమైనటువంటి వేదాధ్యయనాన్ని చెయ్యాలి. దినకరై అస్తంగతే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అనగా సంధ్యాం కుర్వీత పూర్వవత్ సంధ్యావందనాన్ని మళ్ళీ చెయ్యాలి. ఎందుకు అంటే యదుపస్థ కృతం పాపం పద్భ్యాం యచ్చ కృతం భవేత్ సాయం సంధ్యాముపాస్తాయ తేన తస్మాత్ ప్రముచ్యతే. నానా విధములైనటువంటి ఇంద్రియముల ద్వారా చేసినటువంటి, పాదముల ద్వారా సంచరించేటప్పుడు చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సాయం సంధ్యావందనాన్ని చేసి
ఆ పాపముల ద్వారా విముక్తిని పొందాలి. అందువల్లనే అభిమంత్రణంలో సూర్యశ్చ మామన్యశ్చ మన్యుపతయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యాత్ పాపమకార్షం అని ఉదయం చెప్పేటప్పుడు, యదన్నాత్ పాపమకార్షం అని సాయం చెప్పేటప్పుడు, అంటే రాత్రి సమయంలో చేసినటువంటి సకల పాపములు ఉదయం సంధ్యావందన నిమిత్తంగా దూరమవ్వని, అదే విధంగా ఉదయం చేసినటువంటి పాపములన్నీ కూడా సాయం సంధ్యావందనం ద్వారా నశించిపోని అని ప్రార్థన చేస్తూ ఆ కర్మలను మనం ఆచరించాలి. అదే విధంగా ఔపాసనం, గృహస్థులకు అగ్ని ప్రధానమైనటువంటిది. వివాహంలో అగ్ని ప్రజ్వరింపజేసి అక్కడ ఆహుతులను ఇస్తారు. ఆ అగ్నిని సంరక్షించుకోవాలి. దానిలోనే ఔపాసన, నిత్య ఉపాసన విధులన్నింటినీ కూడా చేయాలి. లేదు అగ్నిహోత్రమే పెట్టుకుంటే అది ఇంకా శ్రేష్టమైనటువంటిది. దాన్ని వసంతే బ్రాహ్మణ అగ్ని నాదదీత అని శాస్త్రం చెబుతుంది. వివాహం తర్వాత వసంత ఋతువులో తాను అజ్ఞాధానాన్ని తాను చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా అజ్ఞాధానాన్ని తాను చేసుకొని ప్రతిరోజు అగ్నిహోత్రాన్ని చేయాలి. లేదు అగ్నిహోత్రం సాధ్యపడదు అంటే ఔపాసనమన్నా తాను చెయ్యాలి. సాయం ఔపాసనం హుత్వా పశ్చాద్ధోమం సమాచరే. సాయంకాలంలో ఉపాసనాన్ని చేయాలి. తర్వాత వైశ్వదేవాన్ని కూడా సాయంకాలం కూడా వైశ్వదేవాన్ని చేయాలి. అది వీలు పడదు అన్నందువల్లనే మనం సాయం ప్రాతర ఉపాసన హోమం కరిష్యే అని ఉదయమే రెండూ కలిసి ఏకతంత్రంగానే మనం చేస్తాం. కానీ ప్రత్యేకంగా సాయంత్రం వంట వండినప్పుడు దానికి నైవేద్యము వైశ్వదేవము అన్నటువంటిది ప్రత్యేకంగా ఉన్నది. ఈ నిమిత్తకంగా మనం చేయాలి. మరొక మాటను స్మృతి సంగ్రహం అనేటువంటి గ్రంథం చెబుతుంది. అదేమిటి అంటే, ఒక్కొక్కసారి ఉదయం చేయవలసినటువంటి కర్మలు ఉదయం వీలు పడకపోతే అవి సాయంకాలంలో మనం చేసుకోవచ్చు అన్నటువంటిది. అది కూడా రాత్రి ప్రథమ భాగంలో మనం చెయ్యాలి అన్నటువంటి మాటను చెబుతారు. దివోదితాని కర్మాణి ప్రమాదాత్ అకృతాని వై. ప్రమాదం వల్ల ఉదయం అంటే ఏదో ఇబ్బంది వల్ల ఉదయం చేయకపోతే శర్వర్యా ప్రథమేయామే తావత్ కుర్యాద్ యథాక్రమం. రాత్రి మొదటి భాగంలో దాన్ని మనం చేసుకోవచ్చు. అదేది అంటే బ్రహ్మయజ్ఞంచ సౌరంచ వర్జయే తిలతర్పణం. బ్రహ్మయజ్ఞాన్ని తిలతర్పణాన్ని వదిలిపెట్టి ఏవైనా కర్మలు మిగిలిపోతే వాటిని మనం సాయంకాలంలో రాత్రి ప్రథమ భాగంలో మనం చేసేసుకోవాలి అన్నటువంటి మాటను చెబుతారు. యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం రాత్రి కూడా బలిహరణం ఉన్నది అన్నటువంటి మాటను మనకు చెబుతారు. పునః పాకముపాదాయ సాయం అప్యవనీయతే వైశ్వదేవ నిమిత్తంతో వై పత్న్యా సార్ధం బలిం హరేత్ అన్నటువంటిది. అది ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో కూడా వైశ్వదేవ బలి అన్నటువంటి రెండిటిని కూడా మనం చెయ్యాలి. అదే విధంగా రాత్రి సూర్యాస్తమయం అనంతరం కూడా హోమం చెయ్యాలి అన్నటువంటిది మరొక మాటను చెబుతారు. ఇది స్వయం మధ్వ విజయంలో కూడా ఈ మాట 14వ సర్గంలో ఒక మాటను మనకు చెబుతారు. అక్కడ ఆచార్యుల వారు సాయంకాలం సంధ్యావందనానికి అందరూ కూడా వెళతారు. ఆ సమయంలో ఆచార్యుల వారు ధ్యానాసక్తులై ఉంటారు. అవనివనవన దృగ్వాయుకాహం మహత్సు ప్రకృతి గుణ సమేత వ్యాకృతాకాశ ఏకం తతమతనుమనాసో చింతయత్ సత్సమాధౌ అసురసుర నరేభ్య సద్గుణం నాతమన్యం అన్నటువంటి మాటను చెప్పిన తర్వాత
వివిధురతితరాం ఏ దేవతా షోడశోక్త హరిహయ హయపూర్వాంత్యాః హరహరిహయపూర్వాంత్యాః కళాభేదతోస్య సుహృతమతిసృజంతో అజ్ఞాహితాస్తే అగ్నిహోత్రం వ్యధుర రుచితమపూర్వం ఏన గాయత్రలోకః అన్నటువంటి మాటను చెబుతూ అక్కడ సాక్షాత్ భగవంతుడు రుద్రదేవుల వారు ఇంద్రాది దేవతలకు ఆహుతులనిచ్చి సాయం అగ్నిహోత్రాన్ని పూర్తి చేశారు అన్నటువంటి మాటను మనం మధ్వ విజయం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే సాయం ఆ కర్మలు ఉన్నవి అన్నటువంటిది మనకు దాని ద్వారా బోధపడుతుంది. ఆ విధంగా మనం దాన్ని తెలుసుకోవచ్చు అన్నటువంటి మాటను చెబుతారు. ఈ విధంగా సాయంకాల కర్మలన్నింటినీ కూడా చేసుకొని యామాత్ తర్వాత సదాచార స్మృతిని చెబుతారు. యామాత్ పరత ఏవాత స్వపేధ్యాయం జనార్దనం అంతరాలే తతో బుద్ధ్వా స్మరేత బహుశో హరిం. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేయాలి అన్నటువంటిది ప్రాచీనమైనటువంటి సంప్రదాయం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. తెల్లవారుతుండగా పడుకుంటారు, మధ్యాహ్న సమయం వరకు కూడా పడుకుంటారు. ఏమిటంటే నైట్ డ్యూటీలు అవి ఇవి అని ఉద్యోగ ధర్మాలు అనేక మందికి ఉన్నాయి. కానీ శాస్త్రం చెప్పేటువంటి నియమం మాత్రం యామాత్ పరత ఏవాత. దాన్ని విభాగం చేసుకుంటే రాత్రి 9 తర్వాత విశ్రమించడానికి అది సమయం. యామాత్ పరత ఏవాత స్వపేధ్యాయం జనార్దనం. అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరణ చేస్తూ తాను పడుకోవాలి. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా తనకు మెలకువ వస్తే అంతరాలేతతో బుద్ధ స్మరేత బహుశో హరిం. తాను మళ్ళీ భగవంతుడిని బహుశః అనేక సార్లు మధ్యలో మెలకువైతే భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ ఉండాలి అని చెబుతారు. ఇక్కడ అన్ని విధానాలను ఇది చెయ్యాలి అని చెబుతూ వచ్చారు. కానీ నిద్ర ఇది విధానం కాదు. అలసిపోయినందువల్ల మనిషి చేసేటువంటి అలసట ఉన్నది. మళ్ళీ పునః తాను రీఛార్జ్ అవ్వడానికి తాను ఈ నిద్రపోవాలి. అందువల్ల ఇది రాగతః ప్రాప్తం. తనకు కావలసింది అందువల్ల దాన్ని చేస్తాడు మనిషి. అంతే తప్ప నిద్రకు విధానం అన్నటువంటిది లేదు. అందువల్ల నిద్ర అనివార్యం. ఎందుకు అంటే స్వాపం ప్రాపయతి శ్రమాపహృతయే కల్పావసానే చయః తం దేవం పితరం పతిం గురుతమం వందే రమావల్లభం అని విష్ణుతత్వ నిర్ణయ ప్రారంభంలో టీకాచార్యుల వారు మంగళాచరణాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటని చెబుతారు. ప్రతిరోజు కూడా మనిషికి భగవంతుడు నిద్రనిస్తాడు. ఎందుకు అంటే శ్రమాపహృతయే. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఇంద్రియములు నానా విధమైనటువంటి వ్యాపారాలను చేస్తూ వెళతాయి. అందులోనూ మనస్సు చాలా శ్రమపడి ఉంటుంది. అందువల్ల అక్కడ నిద్రలో సకల ఇంద్రియములు, ఏకాదశ ఇంద్రియములు అంటే పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, అదే విధంగా మనస్సు అన్నింటికీ కూడా అవి తమ కార్యాన్ని విరమించుకుంటాయి. అదే స్వాపం. అప్పుడు ఏవి పని చేయవు. వాటికి విశ్రాంతినిస్తాడు మనిషి. అప్పుడు సాక్షి మాత్రమే మెలకువగా ఉంటాడు. అర్థాత్ జీవుడు మాత్రమే ఉంటాడు. మిగిలినవన్నీ కూడా సుషుప్తి, అర్థాత్ అవి కార్యాన్ని చేయకుండా ఉంటాయి. శ్రమాపహృతయి. ఎందుకు అంటే ఉదయం నుండి అయినటువంటి శ్రమ పరిహారం కొరకు భగవంతుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి ఒక విధమైనటువంటి ఔషధం. ఇది ప్రతిరోజు ఇచ్చినట్టుగానే భగవంతుడు ప్రళయకాలంలోనూ కూడా ఇస్తాడు. ఎందుకు అంటే ఈ సమగ్రమైనటువంటి 100 సంవత్సరముల బ్రహ్మదేవుల వారి ఆయుర్మానంలో ఎన్నిసార్లు జన్మించి ఉంటాము, ఎన్నిసార్లు చనిపోయి ఉంటాము, నానా విధమైనటువంటి కర్మలు అవన్నీ చేసి పూర్తిగా అలసిపోయి ఉంటాడు ఆ జీవుడు. అందువల్ల అతడికి అప్పుడు సుషుప్తినిస్తాడు భగవంతుడు అని.
స్వాపం ప్రాపయతి శ్రమాపహృతయే. స్వాపం అంటే నిద్ర, దాన్ని భగవంతుడు కలిగిస్తాడు. ఎందుకు అంటే శ్రమాపహృతయే, శ్రమ పరిహారం కొరకు. కల్పావసానీచయ, కల్పం చివరిలో కూడా, అంటే బ్రహ్మదేవుల వారి ఆయుర్మానం అయిపోతుంది, అప్పుడు బ్రహ్మదేవుల వారి సంహారం. ఆ సమయంలో సకల జీవరాశులకు భగవంతుడు నిద్రనిస్తాడు. ఎందుకు అంటే అక్కడ కూడా శ్రమాపహృతయే, శ్రమ పరిహారం కొరకు అని. ఈ స్వాపాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. 3 అవస్థలను భగవంతుడే ఇస్తాడు. జాగ్రత్త అవస్థ మనిషి పరిపూర్ణంగా అన్నీ తనకు తెలుసు అన్నటువంటి విధానంలోనే మనిషి ఉంటాడు. అందువల్ల అప్పుడు పూర్తిగా తెలియదు. కానీ నిద్ర మాత్రం ఏమిచ్చినా కూడా మనిషి ప్రయత్నం వల్ల రాదు. చాలా శ్రమ పడి ఉంటే ఒకసారి ఇలా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. కానీ ఒక్కొక్కసారి నిద్ర రాదు. ఏం చేసినా కూడా నిద్రపోవడానికి వీలు పడదు. అందువల్లనే ఒక మాటను చెబుతారు. ఇంగ్లీష్ లో అయితే హీ గోస్ టు బెడ్ అని అంటారు. నిద్రకే ఆ విధానంలో చెబుతారు. అంతే, మనిషి చేసేది అంతే. తాను వెళ్ళి అక్కడ పాన్పుపై నడుం వాలుస్తాడు. నిద్ర వచ్చేది లేనిది అది భగవంతుడి అధీనం. భగవంతుడిస్తే నిద్ర, ప్రాజ్ఞనామక భగవంతుడు ఇస్తే నిద్ర, లేకపోతే నిద్ర అన్నటువంటిది సర్వథా లేదు. అందువల్ల అది కూడా శ్రమ పరిహారం కొరకు భగవంతుడు ఇస్తాడు. ఆ పడుకునేటప్పుడు కూడా తాను ఏ విధంగా పడుకోవాలి అన్నటువంటి దాన్ని, అదే విధంగా తాంబూలం, నానా విధమైనటువంటి ఇవి ఉన్నాయి, గృహస్థులకు విధానమైనటువంటివి. దాన్ని కూడా శాస్త్రం చెబుతుంది. తతః పూగేన పత్రాణి ప్రాతస్త్రీణ్యేవ ఖాదయేత్. ఉదయం తినేట్టుగా ఉంటే తాంబూలాన్ని 3 ఆకులు తినాలి. మధ్యం తినేతు 4, సాయం షడ్భిః సమాచరేత్. రాత్రి 6 ఆకులు. ఈ విధంగా దానికి ఒక నియమం ఉన్నది. అగ్రతః, ఆ ఆకు తమలపాకు మొదటి భాగంలో శ్రీహి యశః మూలే మధ్యే విష్ణు ప్రతిష్ఠిత. అందువల్ల అగ్ర మూల మధ్యాన్ని దాన్ని తీసి తాను స్వీకరించాలి అన్నటువంటి మాటను చెబుతారు. కొంతమంది కేవలం ఈ ఒక్కను మాత్రమే తింటూ ఉంటారు. అప్పుడు కూడా భగవంతుణ్ణి క్షమాయాచించాలి అని చెబుతారు. ఎందుకు అంటే అనిధాయ ముఖే పర్ణం పూగం ఖాదతి యో నరః. ఈ పర్ణం లేకుండా, తమలపాకు లేకుండా పూగాన్ని మాత్రమే, పూగం అంటే ఒక్క, దాన్ని మాత్రమే స్వీకరిస్తే దశజన్మ దరిద్రశ్చ మరణేన హరిం స్మరేత్. అందువల్ల తాను ఆ విధంగా పత్ర పూగ సహితంగానే తాను స్వీకరించాలి. రాత్రి పడుకునేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని దాన్ని తుడుచుకొని సర్వతః రక్షాం కృత్వా కొంతమందిని స్మరించాలి అని చెబుతారు. ఆ విధంగా స్మరణ చేసి సర్పభయాన్ని దూరం చేసుకొని తాను అగస్త్యాది 5 ఋషులను స్మరణ చేసుకొని తాను పడుకోవాలి. పడుకునేది కూడా దక్షిణానికి లేకపోతే పూర్వానికి తన శిరస్సు ఉండేట్టుగా చూసుకొని తాను పడుకోవాలి. ప్రాక్షిరా శయనే విద్యాం, స్మృతిసార సంగ్రహం చెబుతుంది. శయనంలో పడుకునేటప్పుడు ప్రాక్షిరాహ, పూర్వానికి శిరస్సు ఉండాలి. విద్యాం, ప్రాక్షిరా శయనే విద్యాం ధర్మమాయుశ్చ దక్షిణే. పూర్వానికి శిరస్సు ఉంటే విద్య బాగా వస్తుంది. ధర్మమాయుశ్చ దక్షిణే, ధర్మ మరియు ఆయుష్ ఇది దక్షిణానికి శిరస్సు ఉంటే. పశ్చిమే ప్రబలా చింత, పశ్చిమానికి తల చేసి పడుకుంటే ప్రబలమైనటువంటి చింత ఉంటుంది. హానిర్ మృత్యురథోత్తరే,
ఉత్తరానికి మృత్యువే ఉంటుంది. అందువల్ల పూర్వానికి లేకపోతే దక్షిణానికి శిరస్సు చేసి పడుకోవాలి. మరొక మాటను కూడా చెబుతారు. స్వగృహే ప్రాక్షిరాశ్యేతే, తన ఇంటిలో ఉన్నప్పుడు పూర్వానికి తల చేసి పడుకోవాలి. శ్వశుర్యే దక్షిణే శిరః, శ్వాశుర్యే దక్షిణే శిరః. ప్రత్యక్షిరా ప్రవాసేతు, తన మామ ఇంటికి వెళితే అక్కడ దక్షిణానికి చేసి పడుకోవాలి. ప్రవాసంలో ఉన్నప్పుడు పశ్చిమానికి, నకదాచిత్ ఉదక్షిరః, ఎప్పటికీ ఉత్తరానికి శిరస్సు చేసి పడుకోరాదు. శూన్యాగారే, ఎవరూ లేనటువంటి ఇంట్లో పడుకోరాదు. శ్మశానంలో, ఏకవృక్షే, ఒకే ఒక వృక్షం ఉన్నది, అక్కడ పడుకోరాదు. చతుష్పథంలో, 4 దారులు కలిసేటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ. మహాదేవ గృహే, రుద్రదేవుల వారి ఆలయంలో, అక్కడంతా పడుకోరాదు. అదేవిధంగా నచాపి భగ్నశయనే, కాళ్ళు విరిగిపోయినటువంటి మంచం మీద పడుకోరాదు. గురువునాంచ తథోపరి, గురువులు కింద పడుకొని తాను పైన పడుకోవడం చేయకూడదు. నార్ద్రవాస, తడిగుడ్డలతో పడుకోరాదు. నగ్నంగా పడుకోరాదు. నోత్తరాపర మస్తక, ఉత్తరానికి తల చేసి పడుకోకూడదు. అదేవిధంగా కార్పాసం పుస్తకం చైవ లోహపరణే తథైవ చ పాషాణం కాష్టమిత్యాది శిరోధ పరివర్జయేత్. కార్పాసం అంటే పత్తి, కాటన్, అది పుస్తకము, లోహపరణము ఇవేవి కూడా తల కింద పెట్టుకొని, పాషాణం అంటే రాయి, దాన్ని తల కింద పెట్టుకొని పడుకోరాదు. అంటే కేవలం దూదిని, పత్తిని పెట్టుకోరాదు. దానితో తలగడ చేసి ఉంటే ఆ మాట వేరు. కేవలం కార్పాసాన్ని నిషేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహామునిం కపిలం ముని మాస్తికం పంచైతాన్ శయనే స్మరేత్. అగస్త్యుల వారిని, మాధవుడిని, భగవంతుడిని, ముచుకుందుడిని, కపిల ఋషిని, ఆస్తికుడిని విశేషంగా స్మరణ చేసుకొని పడుకోవాలి. అగస్త్యుడిని ఎందుకు అనంటే, అగస్త్యుల వారు ఈ వాతాపి ఇల్వల ఇద్దరిని కూడా సంహరించారు. ఆ కథ ప్రసిద్ధమైనటువంటిది, మీరందరూ కూడా విన్నటువంటి కథ. అందరినీ ఈ వాతాపి ఇల్వల ఇద్దరు కూడా ఏం చేసేవారు అంటే, ఇల్వల వంటవాడిగా మారి వచ్చిన వారికి వాతాపిని సంహారం చేసి భోజనం వండి వడ్డించేవాడు. అది తిన్నటువంటి వారు తెలియకుండా తిన్నటువంటి వారిని తర్వాత వాతాపి ఆగచ్చ అని పిలిచేవాడు. వాతాపి వాళ్ళ కడుపు చీల్చుకొని బయటకు వచ్చేసేవాడు. ఈ విధంగా తెలియకుండా అగస్త్యుల వారికి కూడా అదే విధంగా చేస్తారు. అప్పుడు అగస్త్యుల వారికి తెలిసి వాతాపి జీర్ణం అని కడుపులోనే జీర్ణం చేసేస్తారు. అది వాళ్ళ తపస్సామర్థ్యం. అందువల్ల భుక్తాన్న జీర్ణం కొరకు అగస్త్యుల వారిని, భగవంతుడిని, రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం నిద్రాకాలే స్మరణ్ నిత్యం అని ఆ మాట కూడా ఒకటి ఉన్నది. ఆ విధంగా భగవంతుడిని, నిద్ర అప్రతిహతంగా జరగాలి అని ముచుకుంద, అతడు దేవతలను నిద్రనే ప్రార్థన చేసినటువంటి ముచుకుంద మహారాజు. అదేవిధంగా కపిల ఋషుల వారిని, ఈ కపిల ఋషుల వారి ఇతిహాసం తెలియదు. ముని ఆస్తికం, ఆస్తికుడిని ఎందుకు అంటే సర్పభయం పరిహరించమని ఆస్తికుడిని. ఈ విధంగా ఈ 5 మందిని శయనంలో స్మరణ చేసుకోవాలి. అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహామునిం కపిలం ముని ఆస్తికం పంచైతాన్ శయనే స్మరే. ఈ విధంగా స్మరణ చేసి తర్వాత తాను పడుకోవాలి. మధ్యలో మళ్ళీ మెలకువ వస్తే అప్పుడు తాను విశేషంగా భగవంతుడిని స్మరణ చెయ్యాలి అన్నటువంటి మాటను చెబుతారు. ఆ విధంగా స్మరణ చేస్తూ నిద్రను చెయ్యాలి.
తర్వాత సదాచార స్మృతిని చెబుతారు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్ తత్. ప్రారంభంలో యస్మిన్ సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కాయేన వాచ, ఇది భాగవతంలో వచ్చేటువంటి ఏకాదశ స్కందంలో వచ్చేటువంటి శ్లోకం. కాయేన దేహం ద్వారా మనం చేసినటువంటి కర్మలు, వాచ మాటల ద్వారా, మనస్సు ద్వారా మనం చేసినటువంటి నానా విధమైనటువంటి భగవత్ స్మరణ మొదలైనటువంటివి, గురుస్మరణ, లేకపోతే ఉత్తమమైనటువంటి దేవతలను ఋషులను స్మరించుకోవడం, ఇంద్రియైర్వా ఇంద్రియములతో చేసినటువంటిది, బుద్ధ్యా ఆత్మనావా ఆత్మన అంటే తన స్వభావానికి అనుగుణంగా, ఆత్మన అంటే భగవత్ ప్రేరణయ మనం చేసినటువంటి అనుసృత స్వభావం ముందు ఉన్నది కాబట్టి ఆత్మన అంటే భగవత్ ప్రేరణయ, అనుసృత స్వభావానికి అనుగుణంగా చేసినటువంటి యద్యత్ కరోతి, ఏ పనులను చేస్తాడు మనిషి అదంతా కూడా సకలం పరస్మై నారాయణాయ తత్ సమర్పయే, సర్వోత్తముడైనటువంటి నారాయణుడికి దాన్నంతా కూడా మనం సమర్పణ చెయ్యాలి. ఎందుకు అంటే ఈ సకల కర్మలను చేయించేవాడు భగవంతుడు, చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వాడు భగవంతుడు. అందువల్ల ఆ కర్మ సార్థకం కావాలి అంటే అది భగవంతుడికే సమర్పణ చెయ్యాలి. భగవంతుడే ఆ కర్మను పక్వం చేసి మనకు దాని పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆ పుణ్యం అది ఏ విధంగా భగవంతుడిస్తాడో, అది భోగరూపమైనటువంటి పుణ్యమా, లేకపోతే మనకు జ్ఞానానందాదులకు అర్థాత్ తత్వజ్ఞానానికి కారణీభూతమైనటువంటిదా అన్నటువంటి దాన్ని భగవంతుడు తెలుసుకొని ఆ విధంగా మనకు ఆ పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల ఆ సకల కర్మలను కూడా మనం భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. సర్వోత్తముడైనటువంటి నారాయణుడు ఆ సమర్పణ అంటే కర్మల్ని ఏ విధంగా సమర్పణ చేస్తాం? నేను సంధ్యావందనాన్ని చేశాను, దాన్ని భగవంతుడికి సమర్పణ అంటే ఏమిటి? నేను ప్రారంభంలోనే చెప్పాను. ఈ కర్మ భగవంతుడు చేయించాడు అని స్మరణ చేసుకోవడమే అది భగవంతుడికి సమర్పణ. సకల కర్మలు కూడా భగవద్ అనుగ్రహంతో జరిగాయి. భగవంతుడే నా యందు ఉండి, జీవుడి యందు, ఈ దేహంలో కాదు జీవుడి యందు కూడా ఉండి భగవంతుడు బింబమూర్తిగా ఉండి ఈ సకల కర్మలను భగవంతుడు చేశాడు, చేయించాడు. ఆ భగవంతుడి ప్రేరణకు అనుగుణంగా నేను చేశాను అన్నటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో ఇదే భగవంతుడికి సమర్పణ. దాన్ని నాహంకర్త హరికర్త అన్నటువంటి శ్లోకంలో కూడా ఆచార్యుల వారు గీతా తాత్పర్యంలో దాని వివరణను మనకిస్తారు. ఆ విధంగా భగవంతుడికి, నారాయణుడికి సకల కర్మలను కూడా సమర్పణ చెయ్యాలి అని చెబుతూ, ఇక భగవంతుడి యొక్క అత్యుత్కృష్టమైనటువంటి సర్వోత్తమమైనటువంటి భగవంతుడి ఉత్తమత్వాన్ని గీతా శ్లోకాల్లో ఏదైతే చెప్పారో దాన్ని వివరణ చేస్తూ వెళతారు ఆచార్యుల వారు. భగవంతుడి సర్వోత్తమత్వం భగవంతుడికే ఎందుకు సమర్పణ చెయ్యాలి అన్నటువంటి దానికి కారణాన్ని ఆచార్యుల వారు గీతా శ్లోకముల్లో మనకు చెబుతారు. దాన్ని మళ్ళీ రేపటి పాఠంలో మనం తెలుసుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.